అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క ఆనందాన్ని మనం ఎవరితో పంచుకోవాలి? మన ఫ్రెండ్స్ తో పంచుకోవాలి. ఎంతమంది ఉన్నారు మన ఫ్రెండ్స్? మనము యాజ్ ఎ ఫ్రెండ్గా ఉంటే లిమిటెడ్లో కొంతమంది మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారు. స్నేహితుడిగా జీవిస్తే నువ్వు కేవలం ఒక స్నేహితుడు మాత్రం అవుతావు. అదే స్నేహభావంతో జీవిస్తే నువ్వే స్నేహం అవుతావు. అప్పుడు ఒకడికి స్నేహితుడు కాదు, 100 మంది స్నేహితుడు. నీకు కనిపించిన ప్రతి ఒక్కడికి నువ్వు స్నేహితుడు అవుతావు. ఎంతటి మైత్రి భావన మనలో ఉండాలి అంటే, ఒక బుద్ధుడికి ఉన్నంత మైత్రి భావన మనలో ఉండాలి. ఒక అంగిలీమాలుడు అనే రాక్షసుడు బుద్ధుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్థితిలో ఉన్న అంగిలీమాలుడు పట్ల కూడా అతను మైత్రి భావంతో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మైత్రిని ఆ అంగిలీమాలుడు పట్ల కురిపించాడో ఆ రాక్షసుడు సైతము ఆ యొక్క బుద్ధుడికి సరెండర్ అయ్యాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎంతమంది మైత్రేయ బుద్ధులు ఉన్నారు? వాళ్ళందరికీ ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ఒక మైత్రేయుడు ఎంతమంది మైత్రేయులైనా తయారు చేయగలడు అనడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ గొప్ప నిదర్శనము. మరి ఇంతమంది మైత్రేయ బుద్ధులను తయారు చేసిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మైత్రేయ బుద్ధుడికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ఆయన ఎంత మైత్రిలో ఉన్నారో, ఎంత మిత్రత్వంలో ఉన్నారో. ఆయనకి కొన్ని లక్షల మంది మిత్రులను సంపాదించుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ యొక్క గ్రామం వెళ్ళినా కూడా ఆయన కోసం ఎదురు చూసేవారు ఉన్నారు. ఆయన్ని స్వాగతించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంతటి ఘన స్వాగతం ఎక్కడి నుండి వచ్చింది? ఆయనలో ఉన్న మైత్రి నుండి, ఆయన చూపించిన ఆ యొక్క మైత్రి నుండి, ఆ మిత్రత్వం నుండి. ఆయనకి ఎందుకు అంతటి మిత్రత్వం వచ్చింది? ఎందుకు ఆయన మైత్రేయ బుద్ధుడిగా మారాడు? ఎందుకు మారాడు అంటే, అంతటి ధ్యానాన్ని చేశాడు ఆయన, అంతటి జ్ఞానాన్ని పొందాడు. నీలో మైత్రి లేదంటే నువ్వు ఫ్రెండ్ అని చెప్పుకునే అర్హత లేదు, ఫ్రెండ్షిప్ డే చేసుకునే అర్హత లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ధ్యానం ఎందుకు చేయాలి అంటే, మనలో మైత్రిని పెంచుకోవడానికి, మిత్రత్వాన్ని పెంచుకోవడానికి. ఎంత ధ్యానం చేస్తామో, ఎంత బుద్ధత్వం వైపుకి వెళ్తామో అంత మనలో మిత్రత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో మనం గమనించవలసింది ఒకటే, మనం ఎంతకాలం నుండి ధ్యానం చేస్తున్నాం కాదు, ఎంతకాలం నుండి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటున్నాం కాదు, మనలో ఎంత మైత్రి పెరిగింది, ఎంత మిత్రత్వం పెరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.